రకంగా చెప్పుకోవాలంటే ఒక మెంటర్ లాగా అలాగే నన్ను మీరు చాలా సందర్భాల్లో గైడ్ చేశారు. మీరంటే నాకు చాలా అభిమానం. మిమ్మల్ని అభిమానించే వాళ్ళలో మొదటి వ్యక్తిగా నేను ఉంటానని నమ్ముతాను. ఎందుకంటే మీకు కూడా తెలుసు మనం చాలా సార్లు కలవడం జరిగింది. It's a chala clear sky, Sud is manding, it's too hot, chavanta coating, time is up, bad light, weather, you stupid, you really can't play, you know. 2-3 years నుంచి అయితే మాత్రం మీ ఛానల్ పేరు దగ్గర నుంచి కానీ మీ తరపు నుంచి కానీ చాలా నెగిటివిటీని నేను చూస్తున్నాను. నేను ఎందుకు చూస్తున్నాను అయ్యా, ఏదో ఇంతకాలం తిరిగా ఎంజాయ్ చేసాం, ఎగ్జామ్స్ వస్తున్నాం, కంబైన్ స్టడీ చేసుకుందాం. కొరదనం పోలేదా, ఈ చదవడాలు పాస్ అవడాలు మన వల్ల ఈ పని కాదురా. ఏదో ఆ టైంకి మన చూడు బాగుండి ఎవడన్నా చూపింతే రాయగలం గానీ స్లిప్పులు కూడా మన వల్ల అవదు. అనవసరంగా ఆలోచించి బొరపాడైపోద్ది. ముందు నుంచి కూడా నేను మీ పక్క నుండి మీతో తిరగడం వల్ల మీకు నాకు మంచి ఫ్రెండ్షిప్ ఉందని చాలా మంది అనుకుంటున్నారు. అనుకోవడం ఇంద్రా మీద 50 రూపాయలు సార్, నాది కూడా 50 రూపాయలు. అలాగే సార్, సేమ్ ఎలక మీద. మీరు వేరే ఎలక మీద కాసుకోవచ్చుగా. నువ్వంటే నాకు ఇష్టం, నీ ఎలకంటే నాకు ఇష్టం. చేయండి సార్. అలాగే మీరు అప్ అయిపోవడానికి కారణం ఏంటనే దాని గురించి మీరు అయితే ఎక్కడా చెప్పలేదు. మీరు ఏం అడిగారు అంటే ఎవరైతే నా ఫ్రెండ్స్ కానీ నన్ను అభిమానించే నా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అందరూ డబ్బులు ఇవ్వాలని చెప్తున్నారు, కానీ మీరు ఏ రకంగా అప్ అయిపోయారు అన్న దాని గురించి ఎక్కడా కూడా మీరు ఒక క్లారిటీ అయితే ఇవ్వలేదు. నేను ఈ రీజన్ వల్ల ఇక్కడ ఏం చేస్తున్నావు? పని చేస్తున్నాను సార్. పని చేస్తున్నావా? లీటర్ పెట్రోల్ ఎంత సార్? లీటర్ పెట్రోల్ ఎంత? ఉంటే 10,000 ఇంటూ 3,000 రూపాయలు అంటే మీరు 3,000 రూపాయలు రఫ్గా 3,000 రూపాయలు సేల్ చేశారనుకున్న మీకు అక్షరాల 3 కోట్ల రూపాయలు మీకు వచ్చి ఉండాలి. దాని నుంచి మీరు ఎన్ని ట్యాక్స్లు పే చేసినా ఏం పే చేసినా మీకు అట్లీస్ట్ 1.5 కోటి 2 కోట్లు అయినా సరే మీకు అకౌంట్లో క్రెడిట్ అయి ఉండాలి. ఈ 2 కోట్ల రూపాయలు మీరు ఏం చేశారు? ఎక్కడికి పోయి? ఇంతమందా? అయ్యో, ఒక్క మా ఆశ్రమంలోనే ఎంతమంది ఉంటే సిటీలో, రాష్ట్రంలో, దేశం మొత్తం మీద ఎంతమంది ఉంటారు? 15,000 రూపాయలు పెట్టి మానిటైజేషన్ని సేల్ చేస్తున్నాము, మానిటైజేషన్ మీకు అయిపోతుంది అని చెప్పి ఒక 15,000 రూపాయలు పెట్టి మీరు చాలా మంది దగ్గర అమౌంట్స్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత కొంతమందికి మానిటైజేషన్ అయింది, కొంతమందికి అవ్వలేదని మీరు అమౌంట్స్ రిటర్న్ ఇవ్వడం జరిగింది. ఆ అమౌంట్ రిటర్న్స్ ఇచ్చారన్న సంగతి కూడా నాకు తెలుసు. అలాగే ఆ అమౌంట్స్ ఇచ్చే ప్రాసెస్లో కొంతమందికి మీరు అమౌంట్స్ని డిలే చేశారు. ఆ డిలే చేసిన ప్రాసెస్ చెప్పా నా కొడుక్కి 6 అడుగులు పొడుగు 2 అడుగులు వెడపు మాంచి టేక పెట్టుకునుకోమని మేకులు దింపి పారదొప్తా. దమ్ముంటే పాలిగ్రామని చూసుకుందాం. స్థాయిలో చూసిన వ్యక్తి నాకు ఈయన హీరో, ఈయన మా కమ్యూనిటీలో మేము చేస్తున్న కంటెంట్ క్రియేషన్లో ఈయన ఒక హీరోలా ఉన్న వ్యక్తి ఎందుకు ఇంత డౌన్ఫాల్ అయ్యారు, ఎందుకు ఇంత దిగజారిపోయి అలా ఎందుకు చేస్తున్నారు? ఇక నేను మా ఊరు వెళ్ళిపోతాను రా. అందుకే కదా నా 2 టికెట్లు తెచ్చినాను. ఎడుదోనికి రా. నువ్వు వస్తలేవా? అంటే నువ్వు నాతో పాటే. నువ్వు తప్పితే నాకు ఇంకెవరున్నారన్నా? నీతో పాటే. శభాష్, చలో. ఈరోజు నేను చేయబోయే ఈ వీడియో అనేది కొంచెం కాంట్రవర్సీకి దారితీసే విధంగా ఉండొచ్చు. అలాగే నేను చూడు, ఇంతవరకు మేసో ఉన్న మగాడప్పుడు నా ఒంటి మీద చేయలేదు. ఆడవాళ్ళే కొట్టారా? ఎవరు కొట్టలేదని చెప్తున్నాను. అయితే నాకు మీసం లేదురా, నేను కొడతా.